Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. వీటిలో మనకి మొదటిగా జ్ఞాన్పీఠ్ అవార్డ్ 2025 కదా. ఇది కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్న ఏరియా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దాంతోపాటు అమరవీరుల దినోత్సవం, సో షాహిబ్ దివస్ అంటారు, అది డిస్కస్ చేద్దాం. గోయ్ బిబో బ్రాండ్ అంబాసిడర్, సైనా నెహ్వాల్ బ్రాండ్ అంబాసిడర్గా దేనికి అనేది చూద్దాం. తర్వాత సీ డాట్ పార్ట్నర్షిప్ భాగస్వామిగా దేనితోటి జాయిన్ అయింది, ఏమి ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనేది చూద్దాం. తర్వాత ప్రపంచ వాతావరణ దినోత్సవం. సో వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రలాజికల్ డే అంటారు. సో దాని గురించిన అంశాలను మనం డిస్కస్ చేద్దాం. వీటితో పాటు కొన్ని అడిషనల్ థింగ్స్ కూడా డిస్కస్ చేద్దాం. మొదటిగా అమరవీరుల దినోత్సవం. ఈ అమరవీరుల దినోత్సవం మనం షాహిద్ దివస్ అంట. అమరవీరుల దినోత్సవం ఇక్కడ మనకి భగత్ సింగ్ కనిపిస్తున్నారు. భగత్ సింగ్తో పాటు రాజ్గురు మరియు సుఖదేవ్ వీళ్ళని ఉరితీసింది 1931 మార్చి 23 అనమాట. సో దాన్ని అందుకని మార్చి 23ని అమరవీరుల దినోత్సవంగా చెప్పుకుంటారు. షాహిబ్ దివస్ అంట, షాహిబ్ దివస్ అని. సో ఇదొక్కటే కాదు, అమరవీరుల దినోత్సవాన్ని ఇంకొకటి కూడా ఉంది మనకి. అమరవీరుల దినోత్సవం అది జనవరి 30 అనమాట. జనవరి 30ని కూడా మనం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. మహాత్మా గాంధీ మరణించిన డేట్ అనమాట, అది మరణించిన తేదీ అనమాట అది. సో జనవరి 30 కూడా మనం షాహిబ్ దివస్ కింద చెప్పుకుంటాం, షాహిబ్ దివస్. అంతేకాకుండా మార్చి 23 కూడా మనం దీని కింద స్పెషల్గా డిస్కస్ చేస్తాం. దేనికి అంటే అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు, తర్వాత సుఖదేవులుని బ్రిటిష్ గవర్నమెంట్ ఉరితీశారనమాట 1931లో. సో ఆ డేని మనం అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటాం. దట్ ఈస్ అ స్పెషాలిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎన్ఐఐటి యూనివర్సిటీకి కొత్త ఛాన్సలర్. ఈయన బాగా సుపరిచితమైన వ్యక్తి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కొత్త చైర్మన్గా మనకి అమితాబ్ కాంత్ని ఎన్నుకోవడం జరిగిందనమాట. అమితాబ్ కాంత్ అపాయింట్ చేశారు. అమితాబ్ కాంత్ కనిపిస్తున్నారు కదా. ఈయన మనకి చాలా గవర్నమెంట్కి రిలేటెడ్గా ఉన్న చాలా సర్వీసెస్లో ఈయన టాప్ పొజిషన్లో పనిచేయడం జరిగింది. మనకి ఇక్కడ ఈ ఎన్ఐఐటి చాలా ప్రముఖమైన యూనివర్సిటీ అనమాట ఇది. దీనికి చైర్మన్గా లేదా కొత్త ఛాన్సలర్గా అమితాబ్ కాంత్ని ఎన్నుకున్నారు. ఎవరి స్థానంలో అంటే అంతకుముందు ఎవరు ఉన్నారు అంటే కస్తూరి రంగన్ ఉన్నారు. కస్తూరి రంగన్ మనకి చాలా ఫేమస్ సైంటిస్ట్. ఆయన కస్తూరి రంగన్ ప్లేస్లో అమితాబ్ కాంత్ని నియమించడం జరిగిందనమాట. దట్ ఇస్ ఎ పాయింట్. సో మనకి ఈయన గురించి అంటే దేనికోసం ఇతన్ని అపాయింట్ చేశారు అని అంటే మనకి తెలుసు, నీతి ఆయోగ్లో 2016 నుంచి 2022 దాకా చాలా యాక్టివ్గా ఉన్న CEO ఇతను. నీతి ఆయోగ్ CEOగా 2016 నుంచి 2022 దాకా చాలా యాక్టివ్గా ఉన్న పర్సన్, CEOగా అనమాట, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 2016 నుంచి 2020 దాకా అనమాట. అంతేకాకుండా ఈయన మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తారు అమితాబ్ కాంత్. ఎక్కడ అంటే మనకి G20 సమావేశం జరిగింది భారతదేశంలో 2023లో. దానికి షెర్పాగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. షెర్పా అంటే ఒక ఆఫీసర్, IAS రేంజ్ ఆఫీసర్. అన్ని యాక్టివిటీస్ని వాటిని ఆ పర్టికులర్ మీటింగ్కి సంబంధించిన అంశాలన్నింటినీ చెక్ చేసుకుంటే వాళ్ళు షెర్పా అంటారనమాట. సో షెర్పాగా పనిచేశారు 2023 మనకి G20 సమ్మిట్కి. అలా ఇంపార్టెంట్. తర్వాత మనకి భారత ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేసిన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇలాంటి ప్రోగ్రాంలకు అన్నింటి సూత్రధారిగా చెప్తారు ఇతని మైండ్ నుంచి వచ్చినవే అనమాట అవి. సో చాలా స్పెషల్ పర్సన్ అమితాబ్ కాంత్. సో ఇప్పుడు అపాయింట్ అయింది దేనికి, ఎన్ఐఐటికి చైర్మన్గా ఎన్నికయ్యారు. ఛాన్సలర్ లేదా చైర్మన్గా ఎన్నికయ్యారనమాట. దట్ ఇస్ అ పాయింట్. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు, కస్తూరి రంగన్ ఉన్నారనమాట, కస్తూరి రంగన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ ఈయన ఈ టైంలో ఏం చేస్తారు అని అంటే జనరల్గా మనకున్న ప్రాబ్లం ఏంటి అని అంటే ఎన్ఐఐటీల నుంచి ఈ యూనివర్సిటీకి ఎన్ఐఐటికి
చాలా స్పెషల్ ఫోకస్ ఉందన్నమాట. అంటే ఏంటి అంటే క్యాంపస్లో 100కు 100% రిక్రూట్మెంట్ జరిగే ఒక ప్రముఖమైన యూనివర్సిటీ ఇది ఎన్ఐటి. సో మరి దీనికి ఇలాంటి పార్ట్లో వీళ్ళు ఎంప్లాయ్ అయిపోతున్నారు, జాబులు వస్తున్నాయి, కానీ పరిశ్రమలకు అవసరమైన విద్యను బోధిస్తున్నారా లేదా, బోధించే విధంగా చేయడానికి ఇతన్ని అపాయింట్ చేసుకున్నారు. అంటే దాన్ని ఏమంటారు అంటే ఇండస్ట్రీ డ్రివెన్ ఎడ్యుకేషన్ అంటారు. ఇండస్ట్రీ డ్రివెన్ ఎడ్యుకేషన్ అంటే పరిశ్రమలకు కావలసిన ఎడ్యుకేషన్ని నేర్పడం. అంటే వీళ్ళు బీటెక్లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు తర్వాత ఏ పని అయితే చేస్తారో ఉద్యోగం వచ్చిన తర్వాత దాని ప్రాక్టికల్గా ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళకి దాని గురించి ఉన్న అవగాహన కలిగించడం. దాన్ని ఏమంటారు అంటే ఇండస్ట్రీ డ్రివెన్ ఎడ్యుకేషన్ అంటాం. సో దాని మీద ఫోకస్ చేయడానికి ఈయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. దెన్ నెక్స్ట్కి మూవ్ అవుతున్నాను. యూపీఎస్సి జాయింట్ సెక్రటరీ, జేఎస్ అనమాట. జాయింట్ సెక్రటరీ దేనికి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా లేకపోతే ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా, రాష్ట్రాలకు ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి కదా, ఏపీపీఎస్సీ అని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, టీజీపీఎస్సీ అని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, యూపీపీఎస్సీ అని అంటే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఇట్లా ఉంటాయి. ఇది యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. అంటే ఇదేంటి అని అంటే ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట, రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి జాయింట్ సెక్రటరీగా పర్సన్ ఎన్నుకున్నారనమాట. జాయింట్ సెక్రటరీగా అనుజ్ కుమార్ సింగ్ ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. దానిలో వర్క్ చేసిన అపారమైన అనుభవం ఉన్న ఈ వ్యక్తిని, అనుజ్ కుమార్ సింగ్ని జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, నియమించడం జరిగింది. ఎవరు నియమిస్తారు? జనరల్గా మనకి ఈ యాక్టివిటీస్ అన్ని ఐఆర్ఎస్ ఆఫీసర్లని వీళ్ళని అపాయింట్ చేసేది మనకి ఆ పర్టికులర్ పార్ట్లో ఎవరు అని అంటే అపాయింట్ చేయడం అంటే ఇక్కడ ఆ పొజిషన్కి ఎస్కలేట్ చేయడానికి క్యాబినెట్ కమిటీ ఉంటుంది. దానిలో వీళ్ళు ఆ రిలేటెడ్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రమోట్ చేస్తారు ఆ పర్సన్ని. సో అలాగా మన రైల్వే మినిస్టర్ మనకి అశ్విని వైష్ణవ్ ఉన్నారు కదా, ఆయన ఈ రైల్వే మంత్రిత్వ శాఖ ఇతన్ని ప్రమోట్ చేయడం, ఇతన్ని నియమించడం జరిగిందనమాట. జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే వ్యవధి 5 సంవత్సరాలు, 5 years అనమాట. 5 సంవత్సరాల కాలానికి. ఇంపార్టెంట్ వన్. యూపీఎస్సి జాయింట్ సెక్రటరీ మనకి ఎవరు? అనుజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ప్రపంచంలోనే చాలా ప్రముఖమైన యాక్టర్ అనమాట. చాలా ఫేమస్ యాక్టర్. దాన్ని టామ్ క్రూయిజ్ అంటారు ఇతను హాలీవుడ్ స్టార్ అనమాట. చాలా హ్యాండ్సమ్ స్టార్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. చాలా స్పెషల్ పర్సన్ ఇతను టామ్ క్రూయిజ్ అంట. ఈ టామ్ క్రూయిజ్ని బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటన్కి చెందిన వ్యక్తి ఇతను కూడా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్ తోటి ఇతని సత్కరించింది అనమాట. రీసెంట్గా ఫెలోషిప్ని ఇతనికి అనౌన్స్ చేసిందనమాట. అంటే ఏంటి? బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి చాలా పెద్ద పురస్కారం, ఇది చాలా పెద్ద పురస్కారం. దాన్ని ఇతనికి టామ్ క్రూయిజ్కి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. చాలా స్పెషల్ వన్. సో ఇతను మనకి ఈ టామ్ క్రూయిజ్ అనగానే గుర్తుకొచ్చే సినిమాలు ఏంటి అని అంటే మిషన్ ఇంపాసిబుల్ అని ఒకటి ఉంటుంది మూవీ. మిషన్ ఇంపాసిబుల్ చాలా ఫేమస్ వన్ అనమాట. తర్వాత దాంతోపాటు టాప్ గన్, మిషన్ ఇంపాసిబుల్ చాలా చాలా స్పెషల్ మూవీస్ అనమాట ఇతనివి. సో ఇతను న్యూస్లో ఉన్నారు. దేనికి రిలేటెడ్గా అంటే మనకి బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దాన్ని సత్కరించడం జరిగిందనమాట. అది స్పెషాలిటీ. సో ఏ కాంటెక్స్ట్ ఇది? దేనిలో ఈ కాంటెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది? బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫెలోషిప్ గివెన్ టు టామ్ క్రూజ్ అనమాట. దాట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇండియా నేపాల్ లిటరేచర్ ఫెస్టివల్. ఇది లిటరేచర్ అనగానే సాహిత్యానికి సంబంధించినది. దీన్ని ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటారనమాట లిటరేచర్ ఫెస్టివల్ని.
దీన్ని మనకి అంటే ఇది 11వ ఎడిషన్ అనమాట, 11th ఎడిషన్ ఆఫ్ ఇండియా నేపాల్ లిటరేచర్ ఫెస్టివల్. ఇది ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఎప్పుడు జరిగింది అని అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా మార్చ్ 21 నుంచి మార్చ్ 23 దాకా జరిగిందనమాట. 21 నుంచి 23 దాకా. సో ఎక్కడ? భువనేశ్వర్, ఒడిస్సా. తర్వాత దీన్ని KLF అని పిలుస్తారు, కళింగ లిటరరీ ఫెస్టివల్ అంటాం. కళింగ లిటరరీ ఫెస్టివల్. ఇప్పుడు మనకి రెండింటి వైపు అడగచ్చు. ఇండియా నేపాల్ లిటరేచర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందని అడగచ్చు, లేదా కళింగ లిటరేచర్ ఫెస్టివల్ అని అన్నా కూడా ఇదేనమాట. కళింగ అనే పదం మనకి ఒడిస్సా కోస్ట్కి సంబంధించింది కదా, దట్ ఇస్ వాల్. తర్వాత ఇక్కడ హోస్ట్ ఎవరు అంటే ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే 400 అంటే హోస్ట్ చేస్తున్న స్టేట్ ఏది అని అంటే భువనేశ్వర్, ఒడిస్సా. ఎంతమంది దీనికి అటెండ్ అవుతున్నారు అనే ఎక్స్పెక్టేషన్ అంటే అటెండ్ అయ్యారు అని అంటే 400 మంది రచయితలు అనమాట. దానిలో ఇతర దేశాల నుంచి కూడా ఉన్నారు, ఇంటర్నేషనల్ రచయితలు కూడా ఉన్నారు, అంతర్జాతీయ రచయితలు. ఒక 50 మంది దాకా అంతర్జాతీయ రచయితలు వివిధ దేశాల నుంచి అనమాట. నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండోనేషియా, యూరప్ నుంచి కూడా దీనికి అటెండ్ అయ్యారనమాట. సో వెరీ స్పెషల్ వన్. ఇలాంటివి స్టేట్ ఇంపార్టెన్స్ ఉన్నవన్నమాట. ఒక రాష్ట్రంలో జరిగిన ముఖ్యమైన అంశాల్లో ఇలాంటివి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ? భువనేశ్వర్, ఒడిస్సా. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. గో ఐబిబో. ఇది బాగా అందరికీ తెలిసిన బ్రాండ్ కదా, గో ఐబిబో. ఈ గో ఐబిబో ఇక్కడ కనిపిస్తున్న బ్రాండ్ ఇదేంటి అని అంటే ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అనమాట. ఆన్లైన్లో మనం రైల్వేస్ అయినా, బస్ అయినా, ఫ్లైట్స్కి అయినా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉన్న ఒక సదుపాయం అనమాట. దాన్నే గో ఐబిబో అంటారు. గో ఐబిబో ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ట్రావెల్ ప్లాట్ఫామ్ మనకి కొత్త బ్రాండ్ అంబాసిడర్ని అనౌన్స్ చేసింది. కొత్త బ్రాండ్ అంబాసిడర్, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏదన్నా ఒక బ్రాండ్ కనుక బ్రాండ్ అంబాసిడర్ని కనుక అనౌన్స్ చేస్తే ఆ బ్రాండ్ అంబాసిడర్ పేరు ఏంటి అని అడుగుతాడు. ఖచ్చితంగా టచ్ చేస్తాడు కాబట్టి వాటిని మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. సో ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మనకి రిషబ్ పంత్. హీజ్ అ పర్సన్ అనమాట. రిషబ్ పంత్ని గో ఐబిబో ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్కి బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. బ్రాండ్ అంబాసిడర్గా. సో ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ మనకది. తర్వాత అతనితో పాటు సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు చూడండి ఇక్కడ. ఈ ఓపెనింగ్ సెరమనీకి సునీల్ గవాస్కర్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఓపెనింగ్ సెరమనీకి సునీల్ గవాస్కర్ కూడా అటెండ్ అయ్యారు. సో గో ఐబిబోకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రిషబ్ పంత్. క్రికెటర్, ఫేమస్ క్రికెటర్ కదా, మనకి తెలిసిన ప్లేయర్ కదా, హీజ్ అ పర్సన్ అనమాట. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. సైనా నెహ్వాల్ బ్రాండ్ అంబాసిడర్. సైనా నెహ్వాల్ని మనకి ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా, చాలా స్పెషల్ ప్లేయర్, చాలా సైలెంట్ ప్లేయర్ కూడా. సో ఆవిడ రికార్డులే ఆవిడని మాట్లాడతాయన్నమాట. ఆవిడ ఎక్కువ మాట్లాడదు. సైనా నెహ్వాల్. ఈ సైనా నెహ్వాల్ని బ్రాండ్ అంబాసిడర్ దీనిలో పార్ట్నర్ కూడా అనమాట ఈవిడ. దీనికి మనకి నారికా NAARICA నారికా, ఈ పర్టికులర్ బ్రాండ్కి ఈవిడ్ని బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదేంటి అని అంటే మెనిస్ట్రియల్ కేర్కి సంబంధించిన విమెన్ మెనిస్ట్రియల్ కేర్ ఉంటుంది కదా, వాటికి సంబంధించిన క్లీనినెస్కి సంబంధించిన ఒక బ్రాండ్ అనమాట. సో వాటికి అండర్ గార్మెంట్స్కి సంబంధించిన బ్రాండ్. సో ఈవిడ బ్రాండ్ అంబాసిడర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పేరేంటి అది? నారికా. వాట్ ఇస్ దట్? నారికా. దానిలోనే నారి అంటేనే విమెన్ కదా, విమెన్కి రిలేటెడ్ అని అర్థమైపోతుంది. సైనా నెహ్వాల్ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో ఈవిడ శుభ్రతకు సంబంధించిన ప్రమోషన్ కోసం ఈవిడ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా యాడ్ అవ్వడం జరిగింది. యంగ్ గర్ల్స్ టు బీ మెంటల్లీ స్ట్రాంగ్ అనే స్లోగన్ తోటి వీళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. యంగ్ గర్ల్స్ టు బీ మెంటల్లీ స్ట్రాంగ్. సో అది దాని మోటో అనమాట. యంగ్ గర్ల్స్ షుడ్ బీ మెంటల్లీ స్ట్రాంగ్ అనేది దిస్ ద మోటో ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రాండ్. అగ్రీ. నెక్స్ట్ మనకి వెళ్దాం. 113వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకున్న రాష్ట్రం 113th అనమాట. మార్చి 22న మనకి 113వ వార్షికోత్సవం అంటే 113వ ప్రారంభ దినోత్సవం అనమాట. అంటే ఆ రాష్ట్రం స్టార్ట్ అయ్యి 113 సంవత్సరాలు అయిందనమాట. అది ఏ రాష్ట్రం అంటే మనకి బీహార్ అనమాట. బీహార్ 113 సంవత్సరాలు అది స్టార్ట్ అయ్యి 113 సంవత్సరాలు నిండాయి మనకి.
మనకి లాంగ్ బ్యాక్ మనం బెంగాల్ విభజన అనేది చదువుతూ ఉంటే హిస్టరీలో చదువుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ నుండి బీహార్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో అలా మనకి ఇది చాలా ప్రముఖమైంది. దాన్నే మనము బీహార్ దివస్ అంటాం. మార్చ్ 23ని 22 మార్చ్ 22ని మనం బీహార్ దివస్గా చెప్తాం. బీహార్ దివస్. దీని థీమ్ ఏంటి అని అంటే, ఇతివృత్తం ఏంటి అని అంటే 2025 ఇతివృత్తం ఉన్నత్ బిహార్ వికసిత్ బిహార్. ఉన్నత్ బిహార్ వికసిత్ బిహార్. మన క్వశ్చన్ కూడా అలాగే అడుగుతాడు. ఎలా అడుగుతాడు? రీసెంట్గా 113వ వార్షికోత్సవం జరుపుకున్న రాష్ట్రం ఏది అని అడుగుతాడు. దట్ ఈస్ బీహార్ అనమాట. 1912లో మనకి బెంగాల్ నుంచి దీన్ని మార్చి 22న డివైడ్ చేసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనకి ఏమనుకుంటామంటే మార్చి 22ని మనం బీహార్ దివస్గా జరుపుకుంటారు. దాని ఇతివృత్తం ఏంటి అని అంటే ఉన్నత్ బిహార్ వికసిత్ బిహార్ అనమాట. ఉన్నత్ బిహార్ వికసిత్ బిహార్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. అమెరికా ఒక దేశ మాజీ అధ్యక్షురాలని నిషేధించిందనమాట రీసెంట్గా. ఆవిడని వాళ్ళ దేశంలోకి రావడాన్ని నిషేధించింది. ఈవిడ అమెరికా అధ్యక్షురాలు కాదు, అమెరికా నిషేధించింది ఎవరిని? ఒక దేశ అధ్యక్షురాలని వాళ్ళ దేశంలోకి ఎంటర్ అవ్వకుండా అనమాట. ఏ దేశ అధ్యక్షురాలు ఆవిడ అంటే అర్జెంటీనాకు చెందిన అధ్యక్షురాలు అనమాట. అర్జెంటీనా మాజీ అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెస్ అనమాట. క్రిస్టినా ఫెర్నాండెస్ ఈవిడ్ని నిషేధించిందనమాట. ఎందుకు అనంటే ఈవిడ ఒకప్పుడు బాగా కరప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిందని, కొన్ని వాళ్ళ దేశానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులలో ఈవిడ డబ్బులు తీసేసుకున్నారని, అదే కరప్షన్ యాక్టివిటీస్లో ఈవిడ ఇన్వాల్వ్ అయ్యారు అని ఆ కారణం చేత అవినీతి ఆరోపణలు ఈవిడ మీద రావడం వలన ఈవిడ ఏం చేసేసారంటే కంప్లీట్గా బ్యాన్ చేసిందనమాట, ప్రొహిబిట్ చేసిందనమాట. వాళ్ళ దేశంలోకి రాకుండా నిషేధించారు. పేరు ఇంపార్టెంట్ కదా మనకి, క్రిస్టినా ఫెర్నాండెస్. ఏ దేశం? అర్జెంటీనా. ఎవరు ఈవిడిని రాకుండా నిషేధించారు? యుఎస్. ఈ 3 పాయింట్లు మనకి ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. ఇంపార్టెంట్ వన్. CDOT, సెంటర్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఇది ఐఐటి ఢిల్లీ తోటి పార్ట్నర్షిప్కి వచ్చిందనమాట. ఐఐటి ఢిల్లీ తోటి పార్ట్నర్షిప్. ఎవరు? CDOT అనేది మన టెలికమ్యూనికేషన్స్ మినిస్ట్రీ కింద వర్క్ చేసే ఒక ప్రభుత్వ సంస్థ అనమాట. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన పరిశోధన అభివృద్ధి, టెలికమ్యూనికేషన్స్ యొక్క పరిశోధన అభివృద్ధికి చెందిన ఒక డిపార్ట్మెంట్ అది. CDOT అంటారు. CDOT టెలికమ్యూనికేషన్స్కి సంబంధించిన వ్యవస్థ అనమాట. ఈ CDOT ఎవరితోటి టైప్ అయింది? మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఐఐటి ఢిల్లీ తోటి పార్ట్నర్షిప్, భాగస్వామిగా మారి కొన్ని స్పెషల్ థింగ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనమాట. ఏవి ఇంట్రడ్యూస్ చేయబోతోంది అని అంటే, మనకి ఇక్కడ వీళ్ళు అంటే ఫోకస్ చేస్తుంది దేనికి అని అంటే, దేని మీద అని అంటే, మనకి జనరల్గా విపత్తులు వచ్చినప్పుడు, అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు విపత్తుకి సన్నద్ధంగా ఉండాలి. విపత్తును ఏమన్నా డిజాస్టర్స్ వస్తే వచ్చిన తర్వాత రెస్పాండ్ అవ్వడం కాదు, ముందుగానే వాటికి సన్నద్ధంగా ఉండే విధంగా ఉండే వ్యవస్థను తయారు చేయడానికి CDOT మనకి ఐఐటి ఢిల్లీ తోటి టైఅప్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ చేసే వ్యవస్థను కూడా వీళ్ళు తయారు చేయబోతున్నారు అన్నమాట. అంటే ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అంటే ఏమైనా ఫ్లడ్స్ వచ్చాయి లేదా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది, అలాంటి టైంలో ఏదైనా ఫ్లడ్ వచ్చేసి అక్కడంతా ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి, హోటల్స్ మునిగిపోతున్నాయి, ఇళ్ళు మునిగిపోతున్నాయి, ఇలాంటి సందర్భాలు వచ్చాయనుకోండి. మనకు ఉత్తరాఖండ్లో వచ్చింది కదా 2013 ఆ టైంలో. అలా వచ్చినప్పుడు ఏంటి అని అంటే, కమ్యూనికేషన్ చేసుకోవడం వల్ల, ప్రాపర్ కమ్యూనికేషన్ ద్వారా దాని ఇంపాక్ట్ని, దాని తీవ్రతని కొంత తగ్గించవచ్చు. అందుకోసమని ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని స్థిరపరచడానికి CDOT ఐఐటి ఢిల్లీ తోటి టైఅప్ అయిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. భాగస్వామిగా CDOT ఎవరితోటి భాగస్వామిగా మారింది? ఐఐటి ఢిల్లీ అనమాట. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దామా? ఎస్,
యా స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ ద డే అనమాట, జ్ఞాన్పీఠ్ అవార్డ్. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు మనకి సాహిత్యానికి, భారతదేశంలో సాహిత్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో మొదటిదన్నమాట, అత్యున్నతమైనదన్నమాట. అంటే ఇంకా మనకి సాహిత్యానికి ఇచ్చే అవార్డులు చాలా ఉన్నాయి. సరస్వతి సమ్మాన్ కానీ, వ్యాస సమ్మాన్ కానీ, సాహిత్య అకాడమీ అవార్డ్స్ కానీ, ఇలా చాలా ఉన్నా వీటిల్లో చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే జ్ఞానపీఠ్ అవార్డు. ఈ జ్ఞానపీఠ్ అవార్డు 59వ జ్ఞానపీఠ్ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. 59వ జ్ఞానపీఠ్ అవార్డుని ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, వినోద్ కుమార్ శుక్లా అనమాట. ఈయనకి అనౌన్స్ చేశారు, వినోద్ కుమార్ శుక్లా. వినోద్ కుమార్ శుక్లా హిందీ రచయిత అనమాట, హిందీ రైటర్. చాలా మంచి పుస్తకాలు ఈయన కెరియర్లో రాయడం జరిగింది. చాలా ఉన్నతమైన అవార్డుగా దీన్ని భావిస్తారు భారతదేశంలో. సాహిత్యానికి ఉన్నతమైన అవార్డుగా భావిస్తారు. సో ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి 11 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు. దాంతోపాటు ఒక సరస్వతి బ్రాంజ్ సరస్వతి స్టాచ్యూని ఇస్తారనమాట, సరస్వతీదేవి విగ్రహాన్ని ఇస్తారనమాట. ఇది ఇత్తడి స్టాచ్యూని ఇస్తారనమాట, విగ్రహాన్ని ఇస్తారనమాట. దీంతోపాటు ఈ 11 లక్షలతో పాటు తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఏమన్నవి హిందీలో ఇప్పటివరకు మనకి ఈ అవార్డు ఈ అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేసింది మనకి 1961లో ఈ అవార్డుని అనౌన్స్ చేశారు. అంటే దీన్ని మేము ఇలా సాహిత్యానికి ఇస్తామని 1961లో అనౌన్స్ చేశారు. మొదటిది 1965లో ఇచ్చారు. 1965లో మనకి మలయాళానికి శంకర్ కురూప్కి ఇచ్చారనమాట. శంకర్ కురూప్ ఫస్ట్ అవార్డు గ్రహీత అనమాట అతను. ఇక్కడ ఇతనికి వచ్చేటప్పటికి మనకి హిందీలో ఈయన 12వ వ్యక్తి అనమాట. హిందీలో 12వ వ్యక్తి ఎవరు? వినోద్ కుమార్ శుక్లా. ఇతనికి ముందు 11 మంది హిందీలో జ్ఞానపీఠ అవార్డుని పొందారు అనేది కాన్సెప్ట్. తర్వాత ఇక్కడ ఏంటి, ఈ రచయిత స్పెషాలిటీ ఏంటి అని అంటే ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ అవార్డుకి ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి అనమాట, మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఇంకా ఏంటి స్పెషాలిటీ, ఓకే మనం నగదు బహుమతి చెప్పుకున్నాం. ఇక్కడ మనకి ఈ బ్రాంజ్ సరస్వతి విగ్రహం ఇస్తారని చెప్పుకున్నాం, ఇత్తడి సరస్వతీదేవి విగ్రహం ఇస్తారని. తర్వాత జ్ఞాన్పీఠ్ సెలక్షన్ కమిటీలో వీళ్ళని సెలెక్ట్ చేయడానికి, ఈ పర్సన్ అంటే ఈ రచయితలను సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీ ఉంటుంది, జ్ఞాన్పీఠ్ కమిటీ. ఆ జ్ఞాన్పీఠ్ కమిటీలో ఒక చాలా ఫేమస్ రచయిత ఒక ఆవిడ ఉన్నారు, ప్రభారే అనమాట. ఆవిడ పేరు ప్రభారే అని, ఒడిస్సాకు చెందిన ఒడిస్సీ రైటర్ అనమాట ఆవిడ కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతనమాట. ఆవిడ ఈ కమిటీలో ఉండడం జరిగింది. ఆవిడే ఎంపిక చేశారనమాట. ప్రభారే ఒడియా రిలేటెడ్ రచయిత అనమాట ఆవిడ. దట్స్ అ పాయింట్. సో ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే దీనిలో జనరల్గా ఒక పెద్ద డౌట్ ఉంది జ్ఞానపీఠ అవార్డులో, నో పోస్ట్మస్ రిఫరల్ అనమాట. నో పోస్ట్మస్ రిఫరల్ అంటే ఇది చనిపోయిన తర్వాత ఇచ్చే అవార్డు కాదు, బతికున్నప్పుడే ఇస్తారనమాట. నో పోస్ట్మస్ రిఫరల్ అంటారు. సో వ్యక్తి ఉన్నప్పుడే ఇస్తారు. ఇప్పుడు భారతరత్న లాంటివి ఉన్నాయనుకోండి, భారతరత్న పోస్ట్మస్ ఇవ్వచ్చు, చనిపోయిన తర్వాత కూడా ఇవ్వచ్చు భారతరత్న, పద్మ అవార్డ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఈ అవార్డు అలా ఇవ్వరు, బతికున్నప్పుడే ఇస్తారు. సో నో పోస్ట్మస్ రిఫరెన్స్. మనకి ఈ స్టేట్మెంట్లో ఒకవేళ క్వశ్చన్ అలా అడిగాడు అనుకోండి, వచ్చింది కాబట్టి న్యూస్లో ఉంది కాబట్టి జ్ఞానపీఠ అవార్డు పోస్ట్మస్ ఇవ్వచ్చు అంటాడు. నో పోస్ట్మస్ రిఫరల్ అనమాట. తర్వాత ఇక్కడ ఇతని రచనల్లో ఫేమస్ బుక్స్ వచ్చేటప్పటికి నౌకరీ కీ కమీజ్ అనేది చాలా ఫేమస్ బుక్ అనమాట. నౌకరీ కీ కమీజ్. తర్వాత ఇంకొకటి దీవార్ మే ఏక్ కిడికీ రహతీ హై. ఇది కూడా ఈయన ఫేమస్ బుక్స్లో ఇంకోటి అనమాట. నౌకరీ కీ కమీజ్ ఒకటి, నౌకరీ కీ కమీజ్. అండ్ దీవార్ మే ఏక్ కిడికీ రహతీ థీ అనేది ఇంకొక బుక్ అనమాట. ఫేమస్ బుక్స్ అనమాట. బుక్ను బట్టి కూడా ఆథర్ అడగచ్చు, లేదా ఆథర్కి సంబంధించిన బుక్స్ అడగచ్చు. ఎలా అడిగినా క్వశ్చన్ ఈజీ అవుతుంది. ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం. మనకి తెలుగులో ఎవరికైనా వచ్చిందా జ్ఞానపీఠ అవార్డు? ఇంకా ఏమన్నా జ్ఞానపీఠ అవార్డుకి ముఖ్యాంశాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయనంటే దీన్ని 1961లో ప్రవేశపెట్టారని చెప్పుకున్నాం. మొదటి జ్ఞానపీఠ్ని 1965లో ఇచ్చారు, 65లో. ఎవరికి అంటే శంకర్ కురూప్కి, మలయాళానికి చెందిన వ్యక్తి అనమాట. శంకర్ కురూప్ మొదటి జ్ఞానపీఠ అవార్డు. చాలాసార్లు అడిగాడు, ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన అంశం, ఇది జీకే కింద అడుగుతాడు. శంకర్ కురూప్ దేనిలో మొట్టమొదటి అవార్డు గ్రహీత అంటాడు, జ్ఞానపీఠ అవార్డు.
జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటి గ్రహీత ఎవరని అంటాడు? శంకర్ కురూప్. అగ్రీ? ఎలా అడిగిన క్వశ్చన్. తర్వాత హిందీలో మొదటిసారిగా, హిందీలో మనకి వినోద్ కుమార్ శుక్లా ఇప్పుడు జ్ఞానపీఠ 59వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, అతను 12వ వ్యక్తి అని చెప్పుకున్నాం. హిందీలో మొదటి వ్యక్తి ఎవరు అంటే సుమిత్రానందన్ పంత్ అనమాట. సుమిత్రానందన్ పంత్ హిందీలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు వచ్చిన వ్యక్తి, సుమిత్రానందన్ పంత్. తర్వాత తెలుగులో మనకి అంటే ఇక్కడ చూడండి ఎన్ని భాషల్లో ఇవ్వచ్చు జ్ఞానపీఠ అంటే మనకి 8వ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో 8వ షెడ్యూల్ భాషల గురించి చెప్తుంది కదా. 8వ షెడ్యూల్ భాషల గురించి చెప్తుంది. అంటే ఆ 22 భాషలు ఏవైతే ఉన్నాయో 8th షెడ్యూల్ ప్రకారం 22 భాషలు ఉన్నాయి మనకి. ఆ 22 భాషలతో పాటు ఇంగ్లీష్తో కూడా, ఇంగ్లీష్లో రాసిన రచనలకు కూడా ఈ జ్ఞానపీఠ అవార్డుని ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ మనకి తెలుగులోకి వచ్చేటప్పటికి తెలుగులో ఇప్పటివరకు ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. 1970లో మొదటి జ్ఞానపీఠ తెలుగు అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే విశ్వనాథ సత్యనారాయణకి ఇచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ మనకి ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటిలో తెలుగు రాష్ట్రాలలో మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అనమాట విశ్వనాథ సత్యనారాయణ. 1970 ఆయన రాసిన రామాయణ కల్పవృక్షం అనే పుస్తకానికి ఆయనకి ఈ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందనమాట. తర్వాత 1988లో మనకి సి నారాయణ రెడ్డి, సినారే అంటాం కదా, సినారే అంటాం, తెలుగు సినిమాల్లో ఈయన చాలా లిరిక్స్ రాయడం కూడా జరిగిందనమాట. చాలా ఫేమస్ రైటర్, మనకి మంచి రచయిత, బట్ ఓల్డ్ రచయిత, చనిపోయారు కూడా కదా. సో ఈయన సినారే అంటాం, సి నారాయణ రెడ్డి. ఆయన రాసిన బుక్కి ఆయన 1988లో 1988లో ఆయనకి విశ్వంభర అనే పుస్తకానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందనమాట. మొదటి తెలుగు వ్యక్తి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. 1970లో రామాయణ కల్పవృక్షానికి. తర్వాత సి నారాయణ రెడ్డికి విశ్వంభర అనే పుస్తకానికి 1988లో. ఈయన తర్వాత 2012లో రావూరి భరద్వాజకి ఇచ్చారు ఏది జ్ఞానపీఠ అవార్డు. రీసెంట్గా వచ్చిన తెలుగు వ్యక్తితనేనమాట. ఆయనకి పాకుడు రాళ్ళు అనే పుస్తకానికి, ఆయన రాసిన పాకుడు రాళ్ళు అనే పుస్తకానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. అది పార్ట్. సో గుర్తుంచుకోవాల్సిన అంశాలు మనం చాలా డిస్కస్ చేసాము. ఇక్కడ కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవార్డు కాబట్టి ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకి వెళ్దాం. ప్రపంచ వాతావరణ దినోత్సవం వరల్డ్ మెట్రోలాజికల్ డే అంట. మెట్రోలాజికల్ డే వాతావరణ దినోత్సవం. ఈ మెట్రోలాజికల్ డే అంటున్నాం కదా, ఇది మనకి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ మనకి ఈ వాతావరణానికి సంబంధించిన మార్పులు ఏవేవైతే రాబోతున్నాయో వాటి గురించి ప్రపంచాన్ని, ఆ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలర్ట్గా ఉంచే ఒక సంస్థ అనమాట. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఈ సంస్థను ప్రారంభించింది మనకి మార్చి 23 అనమాట. మార్చి 23, 1950. 1950 మార్చి 23న ఈ సంస్థను ప్రారంభించారు. కాబట్టి ఆ ప్రారంభించింది మార్చి 23 కాబట్టి ఎవ్రీ ఇయర్ మార్చి 23ని ప్రపంచ వాతావరణ దినోత్సవంగా మనం గుర్తించడం జరుగుతుందన్నమాట. అది పాయింట్. తర్వాత ఇక్కడ పర్యావరణ పరిరక్షణనే దీనికి ధ్యేయం, అంతే కదా. ముఖ్య ధ్యేయం ఏంటి? పర్యావరణాన్ని పరిరక్షించడం. మారుతున్న పరిస్థితుల ప్రకారం పర్యావరణంలో వస్తున్న మార్పులను ముందుగానే అంచనా వేసి ఇలాంటి మార్పులు రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి హద్దులు దాటకూడదు, ఇలాంటి పరిమితానికి ఖచ్చితంగా దీనికి అవాయిడ్ అయి ఉండాలి అని చెప్పే ఒక సంస్థ అనమాట. సో ఇప్పుడు ఈ 1900 ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 1961 నుంచి 1961 నుంచి మనం మార్చి 23ని మనము దేనిగా జరుపుకుంటున్నాం? స్పెషల్ వన్ ఏంటి? ప్రపంచ వాతావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తర్వాత ఇక్కడ దీని ఇతివృత్తం కూడా ఇచ్చారు. ఇతివృత్తం వచ్చినప్పటికీ క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. అందరము కలిసి ముందుగానే ఎర్లీ వార్నింగ్ ఉంటుంది కదా, ముందుగానే వార్నింగ్ ఇచ్చే పద్ధతికి మనం స్వస్తి చెప్దాం, ఆపేద్దామని. అంటే ఏంటి మీనింగ్? ముందుగా వార్న్ చేయాల్సిన అవసరం లేకుండా
మనమే అలర్ట్గా ఉండాలి అని చెప్పడం అనమాట. అసలు అలాంటి ముందుగా వార్నింగ్ ఇచ్చే అవసరం లేకుండా చేసుకోవడం అనమాట. దట్ ఇస్ అ పాయింట్. క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనేది కాన్సెప్ట్, దీని యొక్క ఇతివృత్తం అనమాట 2025 సంవత్సరానికి. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. పర్ఫెక్ట్గా చెప్తున్న కాన్సెప్ట్స్ని ఫాలో అప్ చేయండి, నీట్గా నోట్స్ రాసుకోండి. 100% చెప్తున్నాను, నేను 100% ఇవ్వగలుగుతాను, మీరు 100% హార్ట్ఫుల్గా ఫోకస్ చేస్తే. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.